ఇక ఏపీ తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి 2 రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి 2 రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి 2 రాష్ట్రాలు పర్యటించనున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అదేవిధంగా కేంద్ర సాయం కూడా ఖచ్చితంగా అందుతుంది. ఎఫెక్టివ్ ఏరియా కూడా నిన్న సందర్శించడం జరిగింది. ఏరియల్ సర్వే కూడా ఏపీలో చేశారు. ఇక ఈరోజు ఖమ్మంలో పర్యటించబోతున్నారు. ఖమ్మంలో చాలా ప్రాంతాలు కూడా చాలా మంది రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి, చాలా రకాల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏరియల్ సర్వేతో పాటు తెలంగాణలో ఖమ్మం ఏరియాలో అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లోకి బోట్లో వెళ్లి సంబంధిత రైతులను కావచ్చు లేదంటే అధికారులు అట్లాగే మంత్రులతో కూడా సమావేశం నిర్వహించనున్నారు ఈరోజు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ఇక కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఈరోజు కేంద్ర మంత్రి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ఖమ్మం జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు ముంపు బాధితులను పరామర్శించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బండి సంజయ్ వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర మంత్రులతో కలిసి ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులను కలుసుకొని జరిగిన పంట నష్టాన్ని గురించి చర్చించబోతున్నారు. తర్వాత అధికారులతో తర్వాత రాష్ట్ర మంత్రులు నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళతో కలిసి చర్చించున్నారు. ఏ స్థాయిలో పంట నష్టం, ఏ పంటలు నష్టపోయారు రైతాంగానికి ఆదుకోవడానికి ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దానిపైన కూడా చర్చించబోతున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేస్తారు. ఏరియల్ సర్వే ద్వారా అంటే పాలేరు నియోజకవర్గం నుంచి మధ్య నియోజకవర్గం వరకు కూడా ఏరియల్ సర్వే చేస్తారు. ఈ పంటలు రైతాంగం నష్టపోయిన పంటలను పరిశీలించిన తర్వాత ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు కలుసుకొని బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న సాయం గురించి ఆయన వివరించబోతున్నారు. అధికారులతో కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎటువంటి సహాయ చర్యలను చెప్తారు, ఆదుకుంటున్నారు ముంపు బాధితులను, ముంపు ప్రాంతాల్లో కాలనీలో నీట మునిగి ఇళ్లకు తెలుస్తుంది ఎటువంటి పరిస్థితి ఉందనే దానిపైన కూడా అధికారులతో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11 గంటల తర్వాత కేంద్ర మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. పవన్